మాజీ రాష్ట్రపతి భారతరత్న జాకీర్ హుస్సేన్ 127వ జయంతి వేడుకలు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఉపాధ్యక్షులు కడలి రాంపండ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ హుస్సేన్ షాజహాన్ మరియు అనసూరి శ్రావణి హాజరై జాకీర్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ దేశానికి జాకీర్ హుస్సేన్ ఎన్నో సేవలు అందించారని, ముఖ్యంగా విద్యార్థులకు విద్యా బోధనకు చాలా కృషి చేశారని కొనియాడారు. అనంతరం కడలి రాంపండు మాట్లాడుతూ హుస్సేన్ దేశానికి రాష్ట్రపతిగాను, పార్లమెంట్ సభ్యులుగాను మహోన్నత సేవలు చేశారని, దానికి గుర్తింపుగా భారతరత్న ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొని నివాళులర్పించారు. చాలా కష్టమైంది. అదేంటంటే ప్రతిభావంతులు మళ్ళా మామూలు సాధారణ ప్రధానిగా ఓట్లేసిస్తే వచ్చిన వాళ్ళు కాదు. సో ప్రతి వాళ్ళు కూడా మనం ఏం చేసినా సరే గ్రామం బాగుండాలంటే పౌరులే పిల్లలే రేపుకి సమాజానికి గురువులు ప్రతి పిల్లలు చదువులు కష్టపడి పెట్టిన వచ్చే సంపాదన చదువు అంటే ఏం కాదు. మనకు ఎక్కడ ఎలాంటి మార్పు మన సైడ్ అప్పుడు కూడా ఆలోచించుకుంటే రేపు మీరే మంచి. అలాగే ఇంగ్లీష్ రాచప్పని చెప్పడం కదా, చదవడం ఇష్టం, రాయడం ఇష్టం అని చెప్తారు. ఆయన అలా చేసేసరికి రోజు ఆయన కోసం చెప్పుకున్నాక అక్కడ మారిపోయాం. కాబట్టి పాటించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఉపాధ్యాయులకి. మహాత్మా గాంధీ అనుచరులే ఈయన కూడా. బేసిక్ విద్యా విధానానికి మొదట గవర్నర్గా 1897 ఫిబ్రవరి 8వ తారీఖున జన్మించారన్నమాట. అయితే భారతరత్న అవార్డు కూడా 1967లో ఈయనకు వచ్చింది.